చెప్దాం. బట్ భారత్ మళ్ళీ దీన్ని కూడా రికార్డుని మళ్ళీ బద్దలు కొట్టాలని ఆశిద్దాం. మనం చూడొచ్చు మన ట్రంప్ గారి ఫేస్ ఈ రకంగా ఉన్న పరిస్థితి. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రపంచ దేశాలకి దరిద్రం పట్టుకుందనే వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే ఈయన తీసుకున్న నిర్ణయాలు తమకు పెద్ద అగ్రరాజ్యమని, తాము తీసుకున్న నిర్ణయాలు ఏదైనా కూడా అందరూ ఫాలో అని రకరకాల రూల్స్ ఫాలో అవుతూ చెప్తూ ఉంటాడు. కానీ ఆయన మాత్రం ఫాలో అవడు. కానీ ఈయన తీసుకున్న నిర్ణయాల వలన ప్రపంచ దేశాలని నేనేదో అనుకుంటున్నాడు. కానీ రానున్న రోజుల్లో ఈ ట్రంప్ యొక్క పరిస్థితి అసలు గెలిచే అవకాశమే తక్కువగా ఉంది అని చెప్పి అందరూ ట్రంప్ని తిట్టిన చోట తిట్టకుండా తిడుతున్నారు. మరి ఈయన గురించి ఏం రాశారో ఒకసారి చూద్దాం. బాధేస్తా ఆపేస్తా ఇదే ట్రంప్ విధానం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం, బాధడం, ఆపడం అనే విధానాలతో ముందుకు సాగుతున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైంది మొదలు ఇప్పటిదాకా ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకున్నదే లేదు. తన వ్యక్తిగత వ్యాపారాలు పెంచుకున్నారు కానీ అమెరికన్లకు ఒరిగిందేమీ అన్నది లేదని దారుణ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ వెంటపడ్డారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన ట్రావెల్ బ్యాన్ ఇప్పుడు మరింత విస్తరించారు. మరో 20 దేశాలపై నిషేధాలు, పరిమితులు విధించింది. వాటిలో 5 దేశాలపై పూర్తిగా ప్రవేశం నిషేధం విధించగా మరో 15 దేశాల పౌరులపై పాక్షిక పరిమితులు విధించింది. అమెరికా ప్రయాణం, వలస ప్రయాణికులు కఠినతరం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్లో 12 దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియా గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశాన్ని నిషేధించారు. ఇప్పుడు మరో 7 దేశాలు బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగా, టర్కమెనిస్తాన్, వెనుజువేలా దేశాలపై పరిమితులు విధించారు. తాజాగా ఈ జాబితాలో బుర్కినో ఫానో, మాలి, నైజర్, దక్షిణ సుడాన్, సిరియాను కూడా చేర్చేశారు. పాకిస్తానీ అథారిటీ చేసిన ప్రయాణ పత్రాలు వారిపై కూడా అమెరికా ప్రయాణం నిషేధం విధించింది. పాక్షిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో 15 చేర్చినట్లుగా తెలిపింది. పాలస్తీన్ అథారిటీ పాస్పోర్ట్ కలిగిన వారికి ఇప్పటికే వ్యాపారం, ఉద్యోగం, విద్య పర్యటన కోసం అమెరికా రావడం దాదాపుగా అసాధ్యంగా మారింది. తాజా ప్రకటనతో అమెరికాకు వలస వెళ్ళలేకుండా పూర్తి స్థాయిలో నిషేధం అమల్లోకి వచ్చింది. మరి ఈ రకంగా మరి దేశాలను పట్టుకుని తిరిగే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు కావాలి. మరి ఎవరి దేశంలో వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క దేశ అభివృద్ధికి పాటుపడాలి. కానీ మరి మాట్లాడితే అంటే నేను అమెరికా వెళ్తానంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అమెరికా వెళ్ళి అక్కడ ఏదో సెటిల్ అయ్యి అక్కడ ఏదో ఓడబడుద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి పునరాలోచించుకుంటే మంచిది. ఇన్ని దేశాలకు వచ్చినప్పుడు రేపు ఎల్లుండి మరి మన మీద కూడా ఆంక్షలు పెట్టే శాస్త్రమైతే చేయడం అంత సీన్ లేదు. కానీ ఎందుకు భారతదేశంలో మీకు ఏం దొరకట్లేదు? భారతదేశంలో అనేకం దొరుకుతున్నాయి. భరతమాత మీకు అన్నీ ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది, వాక్ స్వాతంత్రం ఇచ్చింది. మీరు ఇక్కడ చదువుకున్నారు. ఇక్కడ చదువుకున్న చదువుని, మీ మేధస్సుని ఇక్కడ ఉపయోగించుకోవాలి. అంటే ఫ్లైట్లు పట్టుకుని దేశాలు ఎప్పుడు పోతాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇదొక చెంపపెట్టుగానే అనుకోవాలి. పొమ్మనలేక పొగబెట్టే వాళ్ళని చూసి మనం వెళ్ళేదేంటి? మన భారతదేశంలో మన మేధస్సును మనం ఉపయోగించి తద్వారా భరతమాత రుణాన్ని అయితే మనందరం తీర్చుకోవాలి. ఇలాంటి ట్రంప్ వెకిలి చేష్టలు, ఏడుపులకు దూరంగా ఉండాలన్నా కూడా మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే మరి భారతదేశంలోనే ఉండి మన యొక్క మేధస్సు మొత్తాన్ని భారత్కు మాత్రమే అంకితం చేయాలని ప్రతి ఒక్క యువత ఈ రోజుల్లో ఆలోచించాలి. అంటే చదువుకోవాలి, ఇక్కడ పెరగాలి, అంతా అవ్వాలి, నేను ఫ్లైట్ ఎక్కి అమెరికాలో వెళ్ళాలి, అక్కడ ఉండాలనే మాటల్ని మీరు తగ్గించుకుంటే మంచిదని మరి విశ్లేషకులు వివరిస్తున్న పరిస్థితి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ చదువుకుని ఇక్కడ అంతా ఉండి ఇక్కడ పెరిగి భారతదేశ రుణం తీర్చుకుంటారో, మీరు కూడా విదేశాలు అమ్మడి పోయి మీరు పోండి రామాకడ్ అనిపించుకుంటారో, మీరు ఏమనుకుంటారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక జర్నలిస్టే శత్రువా? వర్కింగ్ జర్నలిస్టులపై సీనియర్లకు పక్షపాతం ఎందుకు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకాలపై అవే నీలి నీడలు. కొండాను